హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వివిక్తా కుకింగ్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి సొరకాయ కర్రీ. ఈ సొరకాయ కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేసేయండి. ముందుగా ఒక కడాయి తీసుకొని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను బాగా హీట్ చేసుకొని 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, ఒక రెమ్మ కరివేపాకు, పొడవుగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ ఫ్రై అయ్యేలోపు ఒక చిన్న మిక్సీ జార్లోకి 8 నుంచి 9 పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ను కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని తీసుకోండి. ఇప్పుడు ఆనియన్లోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని 1/2 టీ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకొని మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న ఒక 2 టొమాటో ముక్కల్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని టొమాటో ముక్కలు మెత్తపడేంత వరకు మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. చూడండి, టొమాటో ముక్కలు ఈ విధంగా మగ్గిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలను యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు ఈ సైజులో కట్ చేసుకొని తీసుకోవాలండి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని సొరకాయ ముక్కలను ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. 2 నిమిషాల తర్వాత సొరకాయ ముక్కలు అనేవి ఈ విధంగా మగ్గి ఉంటాయి కదండి. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని యాడ్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మీ గ్రేవీకి తగ్గట్టుగా కొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 1 కప్పు దాకా వాటర్ని యాడ్ చేసుకున్నానండి. మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరో 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు ఈ విధంగా ఒక 80% దాకా ఉడికిన తర్వాత 1/2 కప్పు దాకా చింతపండు గుజ్జును యాడ్ చేసుకొని మొత్తం మరొకసారి బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి, సొరకాయ ముక్కలు కూడా పూర్తిగా ఉడికిపోయాయి కదండి. ఈ స్టేజిలో స్టవ్ ఆపేసుకొని సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను స్ప్రింగిల్ చేసుకొని మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే సొరకాయ కర్రీ రెడీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.